రాజమండ్రి రూరల్ పరిధిలోని తూర్పు రైల్వే స్టేషన్ నుండి బాలాజీపేట వెళ్ళే రోడ్డులో బాలాజీపేట జంక్షన్లో పారిశుద్ధ్య కార్మికుల పాట్లు వర్ణనాతీతం. వాళ్ళు డ్రైనేజీలు, రోడ్లు శుభ్రపరచాలి. ఇప్పుడు చేసేది రోడ్లు శుభ్రపరుస్తున్నారు. కానీ భారీగా పడిపోయిన ఇసుకను జనాలు పడిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళే ఎత్తుతున్నారు. ఇసుక ఎంత భారీగా పడిందో చూడండి. మరి ఇసుకాసుల దాహం ఎప్పటికి తీరుతుంది? వీళ్ళకి అవస్థలు ఎప్పటికి పోతాయి? వీళ్ళు మాత్రం నడాలు పడిపోతున్నాయండి. చాలా కష్టమైపోతుంది. చాలా దారుణంగా మా పరిస్థితి ఉంది. రోజుకి టన్నుల కొద్దీ ఇసుక కారిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కగా డ్రైనేజీలు క్లీన్ చేసి ప్రజలకు దోమలు లేదా అంటువ్యాధులు రాకుండా నిర్మించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఇసుక ఎత్తుకుంటున్నారు. ఇక్కడ ఐఎల్టీడీ జంక్షన్లో కూడా అదే పరిస్థితి. దీనికి చర్మగతి ఎప్పటికీ ఈ ఇసుకాసులు ఇసుక దాహం వాళ్ళు ఎంత ఇసుక పట్టుకెళ్ళినా వేరే, కానీ రోడ్ల మీద కార్చుకుంటూ పోతున్నారు. అదే సమస్య.